నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. సో ఈరోజు వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కీలకమైన అప్డేట్స్ కూడా మనం ఈ యొక్క సెషన్లో డిస్కషన్ చేసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన సమాచారం కూడా ఉంది మిత్రమా. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్ను స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నించండి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్ని న్యూస్ పేపర్లో ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ మనం కవర్ చేసుకోవడం జరిగింది. 10,954 రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి వీరందరూ ప్రధానంగా గ్రామ పాలనా అధికారులుగా వీరి యొక్క పేరును మనకు మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు 6,000 పోస్టులతో విఆర్ఓ విఆర్ఏలకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే ఇది బేసిక్గా చూసుకున్నట్టు 10,954 పోస్టుల్లో 6,000 పోస్టులు సుమారుగా ఎవరికంటే పాతగా పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి విఆర్ఓలకు విఆర్ఏలకు మాత్రమే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన మిగతా పోస్టులు అంటున్నాడు. అంటే 6,000 సుమారుగా 6,000 వరకేమో వాళ్ళకి వెళ్ళంగా రిమైనింగ్ 4,000 పోస్టులేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అంటున్నారు. సో అది ఇక్కడ గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో రెవెన్యూ శాఖలోని గ్రామ స్థాయిలోని పాత పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి మార్గం సుగమమైంది. ప్రజలకు అందుబాటులో ఉండి భూ వ్యవహారాలను చూసిన గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓ, గ్రామ రెవెన్యూ సహాయకులు విఆర్ఏలలో కొంతమందిని మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థలో 10,954 కొత్త పోస్టులను సృష్టించడం జరిగింది. ఈ పోస్టులకు గ్రామ పాలనా అధికారులుగా విపిఓలుగా నామకరణం చేసిందని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అంటూ మరొక వార్త కూడా మనకి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు మంజూరు చేసినటువంటి ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు. పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం. ఇప్పటి వరకే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటున్నాడు. సో మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు అంటున్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ యొక్క నియామకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా శనివారం 10,954 పోస్టులను జీపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భూమి హక్కులు, విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే విచారణ పథకాలకు అర్హుల ఎంపిక, భూ సర్వేల సహాయం, విపత్తుల సమాచారం అందజేత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను జేపీఓలకు అప్పగించనుందంటూ ఇక్కడ మనకు ప్రధానంగా ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే ఏవియేషన్ యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ఈ క్రింది కోర్సుల ప్రవేశాల కోసం నోటీస్ మనకు ప్రకటన విడుదలైందంటూ ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే పీజీ డిప్లొమా ఇన్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ ఏవియేషన్ సర్వీస్ అండ్ ఎయిర్ కార్గో, అదేవిధంగా బీబీఏ మనకు ప్రధానంగా చూసుకుంటే ఏవియేషన్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బీటెక్ సిఈసి కోర్సులకు ఏవియేషన్ యూనివర్సిటీ మనకు అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి లాస్ట్ డేట్ ఎప్పటి లోపల అప్లై చేసుకోవాలనే డౌట్స్ కోసం పూర్తి స్థాయి సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి మిత్రమా www.rgnau.ac.in అనే ఒక వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది అంటున్నారు. మొత్తంగా 3 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి 3 పోస్టులు ఏంటంటే ఒకటి అసోసియేట్ ప్రొఫెసర్, అదేవిధంగా లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్ అంటున్నారు. సో దీనికి మనకు ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. March 27 లోపనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరింత సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసరికి curec.samarth.ac.in అనే ఒక వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. ఈరోజు మరొక కీలకమైనటువంటి ప్రధానమైన అప్డేట్ ఏంటంటే గ్రామీణ డక్ సేవక్ తొలి విడత ఫలితాల వెల్లడి అంటున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్లో 21,413 గ్రామీణ డక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి తొలి విడత మెరిట్ లిస్ట్ను ఇండియా పోస్ట్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని 22 రాష్ట్రాలకు సంబంధించిన ఈ మెరిట్ లిస్ట్ను ఇండియా పోస్ట్
జీడిసన్ మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే జీడిఎస్ ఆన్లైన్ .gov.in ఒక వెబ్సైట్లో చూడవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో 1215 తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. సో ప్రస్తుతం వెల్లడించింది సిస్టమ్ జనరేటెడ్ షార్ట్ లిస్ట్ మాత్రమే. 10వ తరగతి సాధించిన మార్కుల వివరాలను అభ్యర్థుల వెబ్సైట్లో అప్లోడ్ ఆధారంగా ఈ షార్ట్ లిస్ట్ను జనరేట్ అయింది. ఖాళీలుగా ఉన్నటువంటి డివిజన్ హెడ్ ఆఫీసుల్లో అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్లు మనకు ఖాళీలు ఉన్న డివిజన్ హెడ్ ఆఫీసుల్లో మనకు అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్లను వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాతనే తుది జాబితాను తయారు చేస్తారంటున్నారు. ఫస్ట్ అయితే ఒక ప్రొవిజనల్ లిస్ట్ అయితే రావడం జరిగింది, అది గమనించుకునే ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ కవర్ చేసుకోవడం జరుగుతుంది. పకడ్బందీగా రాజ్య యువ వికాసం అంటే ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఒక వార్తను ఇవ్వడం జరిగింది. ఈ పథకం అమలుకు యువ వికాస్ మిషన్ అంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క స్టేట్మెంట్ చూడడం జరిగింది. రాజీవ్ యువ వికాసం పథకానికి పకడ్బందీగా అమలు చేయడానికి రాజీవ్ యువ వికాస్ మిషన్ ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. దీని బాధ్యతలు సీనియర్ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని, పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమిస్తామని ఆయన తెలిపారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఈ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బట్టి మాట్లాడుతూ ఏప్రిల్ 5 వరకు ఈ పథకానికి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 6 నుంచి 3 వారాల్లో మండల స్థాయిలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీ వారం రోజుల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో తుది లబ్ధిదారుల యొక్క ప్రకటించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగులకు కూడా దరఖాస్తుల స్వీకరణ అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే రాజ్యం యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించింది. రాయితీ నిధుల వాటాను పెంచింది. గతంలో అమలు చేసిన స్వయం ఉపాధి పథకాల కన్నా మెరుగ్గా నిబంధనలు రూపొందించడం పాటు పకడ్బందీగా అమలు చేసేందుకు శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యూనిట్ల వ్యయం, రాయితీల వాటాను ఖరారు చేశారు. రాజీవ్ యువ వికాసం కింద ఆర్థికంగా వెనుకబడినటువంటి అంటే ప్రధానంగా ఎవరైతే ఈబీసీలు ఉన్నారో చూడండి, వాళ్ళకి యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి దాన్ని సో మనకి ఇప్పుడు ఏం చేసేసారంటే ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా మనకు నిర్ణయం తీసుకుంది. సో మనకు దీనికి సంబంధించిన పూర్తి గైడ్ లైన్స్ అన్ని కూడా సోమవారం నాడు మనకు రిలీజ్ కానున్నాయి. మరి అదేవిధంగా మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్టయితే మే 7న ఐసెట్, ఏప్రిల్ 9 వరకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐసెట్ నోటిఫికేషన్ గురించి మనం నిన్ననే ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఉద్యాన శాఖలో మళ్ళీ పొరుగు సేవల విస్తరణ అధికారులు 175 మంది పునర్నియామకానికి ప్రభుత్వం అనుమతి. సో ఏదైతే రాష్ట్ర ఉద్యాన శాఖ పరిధిలో 175 మంది పొరుగు సేవల ద్వారా ఉద్యాన విస్తరణ అధికారులను పునర్నియామకానికి అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో వీరి నియామకం జరిగింది. ఆ తర్వాత పథకం నిధులు నిలిచిపోవడంతో 2020 ఏప్రిల్ 30వ తేదీన ప్రభుత్వం వారిని తొలగించింది. వారు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరను కలిసి తమను విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. ఆయన ఈ మేరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి పంపాలని చెప్పేసి ఉద్యాన శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫారెస్ట్ కన్జర్వేటివ్ పోస్టుల ప్రాథమిక ఫలితాలు విడుదల అంటూ ఒక ప్రధానమైన వార్త ఇక్కడ చూసుకోవడం జరిగింది. ఫారెస్ట్ కన్జర్వేటివ్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ శనివారం ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు కూడా psc.ap.gov.in ఒక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను మంగళూరు కర్ణాటక బ్యాంకులో 75 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా 2025 మార్చ్ 25లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా హాల్లో వివిధ పోస్టులు బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కాంట్రాక్ట్ బేస్ పైన టెక్నీషియన్, సివిల్ అకౌంటెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 9. ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 5 ఏప్రిల్ 2025 అనేది ఉండడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా హాల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసుకొని ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా చూసుకుంటే మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఎపిటెం పోలీస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఎవరైతే ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని మనకు ఎపిటెం పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది
మనకు సపరేట్ పేపర్ ఫర్ తెలంగాణ ఏపీ అభ్యర్థులకు సపరేట్గా మనకు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి బుధవారం మనకు ఒక ఉచిత గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టు ఎపిటమ్ పోలీస్ అకాడమీ వారు కూడా ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 26th మార్చ్ అంటే కమింగ్ వెడ్నెస్డే రోజున మనకు ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇది ఆఫ్లైన్ మోడ్లో జరిగే ఎగ్జామ్ మాత్రమే. సో ఎవరైతే మనకి ఇది ఎగ్జాక్ట్ ఫైనల్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్లో ఉంటుంది. అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్గా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే దీంతో పాటు ఎపిటమ్ పోలీస్ అకాడమీ వారి ఆధ్వర్యంలో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా, అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు అతి త్వరలో స్టార్ట్ చేయనున్నారు. సో దీనికోసం అడ్మిషన్స్ కూడా వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఈ యొక్క ఎగ్జామినేషన్ కోసం కానీ అడ్మిషన్స్ కోసం కానీ ఏదైనా క్వైరీస్ ఉన్నట్టయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా 7095606638 లేదా 7095606639 నెంబర్ కాల్ చేయండి. సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వెన్యూ వచ్చేసరికి ఎపిటమ్ IAS ఎబో డామినోస్ పిజ్జా RTC క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఉంటుంది. సో ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ రాయాల్సుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ QR కోడ్ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఉచితంగా గ్రాండ్ టెస్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైన అప్డేట్స్. మరి రేపటి అప్డేట్స్ మళ్ళీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ IAS యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ లెర్నింగ్.